ఇవాళ ఎవరింట్లో ఏం జరిగిందో ఏమో నాకు ఎట్లా తెలియాలి? ఈ తాగిన చాయ్ నాకు ఎట్లా అరగాలి? నేను ఎప్పుడు పళ్ళు తోమాలి? అయినా నేను పళ్ళు తోమిన తర్వాతనే కదా చాయ్ తాగేది. చిన్నమ్మ తిప్పాడు వాడ చాయ్ తాగినాక పళ్ళు ఎట్లా తోమాలని అనబడుతుంది. దానికి ఇంతగానో ఆగమవుతాను నేను. చిట్టమ్మ, ఓ చిట్టమ్మ, నీకోసం ఓ పెద్ద వార్త తెచ్చిన. ఏమైందే? ఎవతన్నా ఎవరితోనన్నా ఎగిరిపోయిందా? ఏమైందే? ఎవతన్నా ఎవరితోనన్నా ఎగిరిపోయిందా? అది కాదు, ఇక సుప్రియమ్మడు 3 రోజుల నుండి ఇంటికే అత్తలేడట. ఇంట్లో తిండే తింటలేడాట. అవునా? నిజమా? మరి పోరి ముఖంలో గాయంత రంది కూడా లేదు కదానే. పొద్దుగాల పాల ప్యాకెట్ పట్టుకొని మంచిగానే తిప్పుకుంటూ పోతాంది గానే. అయితమనే గాని ఇంట్లో ఏమన్నా లొల్లు అయిందంటే నేను కూడా అదే అనుకుంటానే. అయినా మంది ముచ్చట్లు నాకెందుకు? ఇక నేను పోతాను, ఇంట్లో పని ఏడు దాన్నే ఉన్నది. ఇక నేను కూడా పోతానే. అమ్మయ్యా, ఇప్పటికైతే నా మనసు ప్రశాంతంగా ఉంది. ఇక నేను నిమ్మలంగా పని చేసుకుంటా. అవును, కొబ్బరికాయనే తింటానా. నువ్వు ఇప్పుడు నీళ్ళకి పోతున్నావా రా? నేను ఇల్లు చల్లకుండా అది పక్కన పెట్టి కానీ నీకు ముచ్చడాల్సిందానే. ఏమోనే, నాకైతే ఏం ముచ్చట తెలియదు. కొంపదీసి ఎవరన్నా పెళ్లి ముందే కడుపాయిరేంది? కొంపదీసి ఎవరన్నా పెళ్లి ముందే కడుపాయిరేంది? చీ, అది కాదే. మన నవీన లేదా? నవీన దాని కోడలు మళ్ళీ అవ్వగారింటికి పోయిందటనే. నీకు తెలియదానే? అయ్యో రామా, గట్లనానే? ఆ పోరికి ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతే ఉండదు. ఏ పోకపోతే ఉంటదానే? అది కాదే చిట్టి, దాని అత్తనే కొట్టిందట. ఓ, అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడతాను. నాకేంది, ఊరంతా కోడై కూతాంది. అయినా తెలిసి తెలియక మాట్లాడు, నాకు రాదమ్మా. అవునా? నిజమా? నీకెందుకు తెలియదు? మన సంసారం కంటే మంది సంసారంలో పడి ఏడ్చుడు మనకు అలవాటే కదా. అయినా నిలకడ పోయేదాన్ని పోక ఇడ బాగా నిలుగుతానవేందే? నిలుగుడు గిలుగుడు అంటే మిరపకాయలు పోసి కొడతా. నీ అక్క ఏమనుకుంటానమ్మా నాకు గురించి? నిలుగుడు గిలుగుడు అంటే మిరపకాయలు పోసి కొడతా. నీ అక్క ఏమనుకుంటానమ్మా నాకు గురించి? ఏమనుకుంటాను అసలు నువ్వు? ఏం చెప్తారా? ఒక్క వార్త తీసుకురాక బాయ్. అంత పానం అంతా ఆగంగా వచ్చే ఎట్లనో ఏమో. నిన్న సుప్రియ ఉన్న కోమలి లొల్లి పెట్టుకున్నాను. ఎవరి గురించి? నవ్య గురించి. ఇప్పుడు నేను నవ్య దగ్గరికి పోయి నవ్య నిన్ను ఇట్లా అన్నారా అని నవ్యకి చెప్పత్తా. పోతా. మొత్తమే కనబడతలేవు, అసలు ఇంతకెళ్ళి బయటికి వెళ్తలేవేంటే? ఎండలు ఎట్లా కొడతానే, మండకపోతానే, అందుకే గాబాయానికి బయటకు వెళ్తలేను. నీకు బయట మండే మంటల సంగతే ఏర్పడుతుంది, లోపల మండే మంటల సంగతి ఏందే మరి? నువ్వు అసలు ఏమంటున్నావు నాకు అర్థమైతలేదే చిట్టమ్మ. అయినా నీ కోడల్ని నువ్వే ఎల్లగొట్టినవాట కానీ దానికి మనశ్శాంతి లేకుండా చేసినవాట. ఇంకా దాన్ని మస్తు ఉరుపడబెట్టినవాట గానే బయట గుసగుస మాటలు వినబడుతున్నాయి. ఏమతే అది? ఏ నా టూది చెప్పిందే నీకు? నాకెవరు చెప్తారే? గా సుప్రియ ఉన్నా గా కోవలి మాట్లాడుకుంటే ఇన్నా. అంతేనా? ఇంకేమైనా అన్నారా అని? ఇగో నీకు పొగరు ఎక్కువ అన్నట. మళ్ళా నువ్వు మస్తు కుళ్ళిపోతుంది అనవాటనే. మస్తు అనరాని మాటలు అన్నారు. చెప్తే నువ్వు ఏడ బాధపడతావని చెప్తలేను. ఏంది అట్లనా? ఇక చూసుకుంటా ఆగాల సంగతి.
నాకు కానీ దొరకాలే ఒక్కొక్క దాన్ని తుక్కు తుక్కు చూపుతా. సరేనే ఇక నేను పోతా, ఇంట్లో మస్తు పని ఉన్నది. సరేనే. అమ్మయ్యా, నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది. ఓ కోమలి, ఓ సుప్రియ, ఆగుర్రే. నా గురించి అలా బాగానే మాట్లాడతారట. నేనేమన్నా నిన్ను? నేను కూడా ఏమనలే. ఏందో పొగరిగిరని బాగానే మాట్లాడతారట. కోమలి, కోడి బూరు వీకినట్టు వీకి ఎవరిస్తా. నువ్వేందా సుప్పవ్వా, సప్పని కొట్టినట్టు కొడతా. నా గురించి మీరేమనుకుంటారో బిడ్డలారా. మాటలు మంచరాని పిట్టను విసుకున్నట్టు విసుకుతా. ఇన్నవా? పిట్టను విసుకున్నట్టు విసుకుతా. ఇన్నవా? నువ్వు ఆగే. మేము నిన్న అన్నమాని రుజువేందే? రుజువా? రుజువు చిట్టమనే. మీరు దాంతో అనంది, అది నాతో ఎట్లా అంటదే? ఏంది చిట్టమ్మనా? అమ్మ పిసమొహల్లారా, అటువో ఇటువో అయితే నా విన్నే చాలగొట్టిలు కదా. అమ్మో, వీళ్ళు ఇంకేమో చేసేటట్టే ఉన్నారు. ఈడు ఉండేది కాకుండా మెల్ల ఈ నుంచి తప్పించుకునేది నా ఇల్లు. అబ్బా చిట్టమ్మ, మమ్మల్ని ఇక్కడ ఇరికించి నువ్వు అక్కడ చూసుకుంటే ఎంజాయ్ చేస్తానవా? ఆగే నీ సంగతి చెప్తా. A few moments later. అవునే కోమలి, నువ్వేగా అన్న మా ఇంట్లో కూర్చోటం బయట పెట్టేది. ఓ, ఇక నీ గురించే మాట్లాడుకోవాలి. ఏం దింపుకుంటారా ఇద్దరు? మీరిద్దరు కలిసి నా ఇంటికి వాడు ఏడవలేదా అని? చిట్టి నువ్వే చెప్పే. నేనేం చెప్పాలి? దీన్ని గాని దాన్ని గాని ఎప్పుడైనా ఏమన్నా అన్ననానే? అది కాదే, ఎవరెవరికి ఏం చెప్పావు చెప్పు ముందు. అగో, నేనేం చెప్పిండే మీకు? నేనేం చెప్పలే మీకు. ఏందే, ఏం చెప్పలేదా? ఒకరి మీదకి ఒకరికి చాడీలు చెప్పి మాకు లొల్లి పెట్టియలే. అక్కడ మేము కొట్టుకుంటా అంటే ఇక్కడ నువ్వు చూసి ఎంజాయ్ చేస్తానవా? మాకంతా తెలిసిపోయిందే. నీ వల్ల మాకు ఐబీపీ కాస్త హైపర్ బీపీ అవుతుంది. నువ్వు చెప్పే చాడీల వల్ల మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. నిన్ను ఊరంతా ఎఫ్ఎం రేడియో అంటే ఏందో అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది. నేనేదో టైం పాస్ కోసం చేసిండే, మరి ఇంత ఘోరంగా అవుతుందని అస్సలు అర్థం లేదు. నీ టైం పాస్ కోసం మా ప్రాణాలు తీస్తావేంది? నాదే తప్పే, ఇంకోసారి మీ జోలికి రాను. సరే, మా జోలికే కాదు, ఇంకోసారి ఎవరి జోలికి కూడా పోవద్దు. సరే, ఇక పోదాం పాండే. గిల్లతో ఏమవుతుంది? మళ్ళీ ఎవరన్నా దొరికితే మళ్ళీ పుల్లలు పెట్టుడే.